దేవుని యొక్క ప్రశస్తమైన నామానికి మహిమ కలుగును గాక. మరి నా యొక్క ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క బ్రదర్కి సిస్టర్కి వందనాలు. మరి ఈరోజు ప్రత్యేకించి మేము హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న మియాపురం కల్వరి యొక్క కల్వరి టెంపుల్ని మేము అక్కడ దేవుని యొక్క మందిరానికి వెళ్ళడానికి పోవడానికి సిద్ధమవుతున్నామండి. మరి ఈ పూర్తి వీడియోని మీరు చూడండి. మరి నా ఛానల్కి లైక్ ఇవ్వండి, మరి ఆ వీడియోకి లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, మరి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 10 సంవత్సరాల క్రితం నేను వెళ్ళింటి కల్వరి టెంపుల్కు. అప్పటి నుంచి మరి ఇప్పుడే నేను వెళ్ళడం జరుగుతుందండి. మరి పూర్తి వీడియోని మీరు చూసి కొన్ని లైక్ కామెంట్ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను. రైట్, సరే మరి వెళ్దాం. రైట్, దేవుని యొక్క ప్రశస్తమైన నామానికి మహిమ కలుగును గాక. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమేష్ని, బిలాల్పూర్ రమేష్ యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేకపోతారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ప్రత్యేకించి మేము హైదరాబాద్లో ఉన్న కల్వరి టెంపుల్కి వెళ్ళాలనుకొని మా ఫ్యామిలీ ద్వారా, మరి మా తమ్ముడు, మరి నా కుటుంబంతో సహా మేము దేవుని యొక్క మందిరాన్ని ఆదివారం నాడు మధ్యాహ్నం సమయంకు వెళ్తున్నాం 12 గంటల చర్చ్కి. ఇదిగో మా చిన్నోడు బుడ్డోడు. ఓకే ఫ్రెండ్స్, రండి వెళ్దాం, చూద్దాం మొదలు ఎక్కడెక్కడ. కల్వరి టెంపుల్ ఇది మీరు చూస్తున్నదంతా ఇది కల్వరి టెంపులే. ఇది హైదరాబాద్లో మియాపురంలో ఉంటుందండి. ఇది ఇక్కడ దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు ఉంటారు ఇక్కడ. ఇది మందిరాన్ని చూస్తుంటే చాలా ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ సిటీలో ఇంత మంచిగా అందంగా కట్టించారు చర్చ్ని అన్నగారు. మంచి అద్భుతమైన చర్చ్ ఇది, చూడడానికి మంచిగా అనిపిస్తుంది. నీట్నెస్, చాలా దూర ప్రాంతం నుంచి జనాలు ఇక్కడ వస్తారండి. అలాగే కర్ణాటక ప్రాంతం నుంచి, ఏపీ ప్రాంతం నుంచి, తెలంగాణ ఆ ప్రాంతం నుంచి కూడా వస్తారు జనాలు. సరే అండి, మేము చర్చ్లోకి వెళ్తున్నాం. మేము చర్చ్లో ఎంట్రీ ఇస్తానంగానే మాకు ఒక పాంప్లెట్ ఇచ్చారండి. అది చర్చ్ వివరాలు ఉంటాయి అందులో, ఏ సమయంలో ఏ చర్చ్ నడుస్తుంది అనేది, మరి ప్రార్థన వివరాలు కూడా ఉంటాయి. సరే రండి. ఈరోజు నువ్వు నాతో మాట్లాడయ్యా. నువ్వు మాట్లాడకపోతే నేను సహించలేమయ్యా, భరించలేమయ్యా. నువ్వు మాట్లాడకుండా ఈ లోకంలో బ్రతుకును ఊహించలేమయ్యా. మమ్మల్ని దర్శించయ్యా. ఈ సమయంలో దర్శించండి మా కల్వరి టెంపుల్ బ్రాంచెస్లో. నాయన మా పేరట వచ్చిన మీ అందరికీ షలోం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మా సిస్టర్స్. థ్యాంక్స్ అమ్మా. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మేము చర్చ్ కంప్లీట్ చేసుకొని బయటకు వెళ్తున్నామండి. మంచి వాక్యాన్ని అందించారు దైవజనులు. మరి ఇప్పుడు మేము బయటకు వెళ్తున్నామండి. బయటకు వెళ్తూ ఇప్పుడు మేము కొన్ని వస్తువులను తీసుకోవాలనుకుంటున్నాం. అవి ఏమిటంటే బైబిల్, మరి ద్రాక్షరసము. మా యొక్క సంఘ కాపరి వారి కొరనికి, మరి మా కొరనికి బైబిల్ అవసరం ఉందండి. మరి బైబిల్ తీసుకోవాలని మరి మేము స్టోర్లోకి వెళ్తున్నామండి. ఇప్పుడు ఈ ప్రాంతం మొత్తం మంచిగా అనిపిస్తుంది. సరే ఫ్రెండ్స్, ఈయన నా కుమారుడు ఫ్రెండ్స్, లాస్ట్ కుమారుడు. ఈయన పేరు లాహేల్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను బుక్ స్టైల్లకు లోపలికి వెళ్ళడానికి పోతున్నామండి. మేము కొన్ని వస్తువులు తీసుకోవాలనుకున్నాం కదా, మా పాస్టర్ కురానికి, మరి మా కురానికి బైబిల్, మరి ద్రాక్షరసము, కొన్ని పాటల బుక్కులు, అలాగే ఇంకా కొన్ని వస్తువులు తీసుకోవాలని మేము లోపలికి వెళ్తున్నామండి. రండి.
సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మేము బైబిల్ని తీసుకుంటున్నామండి. ఇదే బైబిల్ తీసుకున్నామండి ఇప్పుడు మేము. మాకు కూడా తీసుకున్నాం, చిన్న బైబిల్ తీసుకున్నాం. తర్వాత ద్రాక్ష రసం తీసుకుంటున్నామండి, ఇది 1 లీటర్ ఇది. తర్వాత ఇక్కడ బైబిల్ స్టోర్లో చూడండి, చిన్నపిల్లలకు సంబంధించిన బైబిల్స్ ఉన్నాయండి. మరి అలాగే సండే స్కూల్ పాఠ బుక్కులు ఉన్నాయండి. అలాగే మనకు వాక్యం మరి అన్ని భాషలలో ఉండే బైబిల్ కూడా ఇక్కడ ఉన్నాయండి. మాకు కావాల్సింది తెలుగు బైబిల్ అండి, తెలుగు బైబిల్ తీసుకున్నాం మేము. సరే మరి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియో తీయడానికి ఈ బ్రదర్ని, ఇప్పుడు కౌంటర్లో కూర్చున్న బ్రదర్ని మేము అడిగామండి. అడిగినప్పుడు ఆయన ఓకే సరే అని చెప్పారు. చాలా మంచి చర్చ్ అండి ఇది. 52 రోజులలోనే చర్చ్ నిర్మాణం జరిగిందండి. అలాగే ఒక్క షిఫ్ట్లో 1,00,000 పైగానే మంది జనాభా కూర్చుంటారండి. థ్యాంక్ యూ బ్రదర్, మీరు వీడియో తీయడానికి అవకాశం ఇచ్చినందుకు. అలాగే మరి దైవజనులు సతీష్ అన్న గారికి కూడా నేను కృతజ్ఞతని. ఫ్రెండ్స్, మరి ఈ పూర్తి వీడియో మీరు చూసి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. వందనాలు.